వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక టీఎస్పీఎస్సీ పోస్టులకు 600 అప్లికేషన్లు, 2 ఐఏఎస్లు 3 ఐపీఎస్ల దరఖాస్తు. ఇవాళ సర్కార్కు లిస్టు అందజేయనున్న జీఏడీ. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ చైర్మన్ సహా మెంబర్ పోస్టులకు భారీగా అప్లికేషన్లు వచ్చాయి. దాదాపు 600 వరకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ మరో 10 మంది మెంబర్లను నియమించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒక మెంబర్ కొనసాగుతున్నారు. ఆయా పోస్టులకు ఈ నెల 12 నుంచి 18 వరకు అర్హులైన వారి నుంచి సర్కారు దరఖాస్తులను స్వీకరించింది. దాదాపుగా 600 వరకు అప్లికేషన్లు రాగా గురువారం చివరి గంటలోనే ఏకంగా 100కు పైగా దరఖాస్తులు అందాయి. కొందరు 2-3 అప్లికేషన్లు కూడా పెట్టుకున్నట్టు అధికారులు గుర్తించారు. దీనికి తోడు 62 ఏళ్ళు దాటినోళ్ళు కూడా అప్లై చేసుకున్నట్టు తెలిసింది. శనివారం ఫైనల్ లిస్టును సర్కారుకు జీఏడీ అధికారులు అందించనున్నారు. వచ్చిన అప్లికేషన్లను వెరిఫై చేసేందుకు సర్కారు స్క్రూటినీ లేదా సెర్చ్ కమిటీని నియమించే అవకాశం ఉంది. ఆ కమిటీ దరఖాస్తు చేసుకున్నోళ్ళలో అర్హులు ఎందరున్నారనేది తేలుస్తుంది. ఆ కమిటీ ఇచ్చే లిస్టులోంచి చైర్మన్, మెంబర్లను గవర్నర్ నియమించనున్నారు. కాగా అప్లై చేసుకున్నోళ్ళలో 2 ఐఏఎస్ ఆఫీసర్లతో పాటు 3 ఐపీఎస్ అధికారులు ఉన్నట్లు తెలిసింది. సెంట్రల్ సర్వీసుల్లో పనిచేస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఎక్కువగా వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు అప్లై చేసుకున్నారు. కొందరు చైర్మన్తో పాటు మెంబర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోగా కేవలం చైర్మన్ పోస్టు కోసం 30 మంది వరకు అప్లై చేసుకున్నట్టు సమాచారం. చైర్మన్ రేసులో ఐఏఎస్. టీఎస్పీఎస్సీ చైర్మన్ రేసులో ఇప్పటికే 2 ప్రొఫెసర్లు, 2 ఐపీఎస్లు ఉండగా ఇప్పుడు ఆ జాబితాలో ఓ ఐఏఎస్ కూడా చేరినట్టు తెలిసింది. దరఖాస్తు చేసుకున్న వారిలో 2 ఐఏఎస్లు ఉండగా వారిలో ఒకరు సర్వీస్లో కొనసాగుతుండగా మరొకరు రిటైర్డ్ అధికారి. సర్వీస్లో కొనసాగుతున్న ఐఏఎస్ ఆఫీసర్ ప్రస్తుతం టీఎస్పీఎస్సీ ప్రక్షాళన వ్యవహారాల్లోనూ పాలు పంచుకుంటున్నారు. దీంతో ఆ అధికారి చైర్మన్ రేసులో ఉన్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. Okay, thanks for watching. Please subscribe my channel. Thank you.